ద్వారా అనేకులు విడుదల పొందాలి. అనేక సార్లు ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేసిన తర్వాత దేవుడికి సన్నిధిలో మనం మొర పెడుతున్నాం. మొర అయ్యా నీ మనుషుల కొరకు కాదయ్యా, నీ నామ మహిమ నిమిత్తము, నీ కొరకు, నీ కార్యాలు చూచుటకు మా ప్రార్థనను ఆలకించయ్యా. మనుషుల్ని సంతోష పెట్టడానికి కాదు, ఏదో నాకు ప్రార్థన వచ్చని చూపించడం కాదు. మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మన దేవుడి యొక్క సన్నిధిలో ఇంకనూ ఆయన బిడ్డలై ఉన్నాం. మన వయసులో ఎంతగా అయిపోయినా, మన ఎన్ని సంవత్సరముల నుండి దేవుడి యొక్క సన్నిధిలో మనం ఎదిగినా, దేవుడి యొక్క దృష్టిలో ఇంకనూ మనం చెంటి పిల్లలై ఉన్నాం. మనం ఇంకనూ అనుదినము ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి, ఆయన పాదములు పట్టుకోవడం నేర్చుకోవాలి. నాకు వచ్చాను కాదు, దేవుడి సన్నిధిలో వచ్చాను చెప్పొద్దు, నాకు నేర్పించయ్యా అని చెప్పు. దేవుడి యొక్క సన్నిధిలో ఎప్పుడైతే నేర్పించు అని ప్రార్థన చేస్తామో అప్పుడు సర్వశక్తి గల దేవుడు మనల్ని నూతన రీతిగా ఆయన ముందుకు నడిపించుచున్న దేవుడై ఉన్నాడు.